క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఈరోజు రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాత్ నగర్లో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అవ్వకుబువ్వ కార్యక్రమంలో ప్రతి నెలలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 52 మంది పేద వృద్ధులకు ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందం నరహరీలు మాట్లాడుతూ అవ్వకుబువ్వ కార్యక్రమం ద్వారా పేద వృద్ధులకు తమ వంతు సహకారం అందిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవ అనే నినాదం యొక్క తాత్పర్యాన్ని గ్రహించి గత 10 సంవత్సరాల క్రితం పీజీ చదివిన విద్యార్థులం అందరం దాదాపు 18 సభ్యులం కలిసి రక్షా స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. త్వరలో సంస్థ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందం నరహరి, విద్యా గోపికృష్ణ, ఎస్జి శ్రీకాంత్, కోశాధికారి గోనె శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ బేదు గంగాధర్, ఖాందే సత్యం, తులసి పట్వారి, సంయుక్త కార్యదర్శి మీరా శ్రావణ్, సభ్యులు కోక శరత్, విష్ణు, చైతన్య, బండారి నరేష్, రాజేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. రక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కాందే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాలనీలో మరియు చుట్టుపక్కల నివసిస్తున్న నిరుపేదలకు మరియు వృద్ధులకు బియ్యం పంపిణీ దాదాపు 52 మందికి మనం ఈరోజు ఇవ్వడం జరిగింది. మానవ సేవ మాధవ సేవ లక్ష్యంగా వృద్ధులకు నేటి అవసరంలో భాగంగా భాగంగా బియ్యం ముఖ్యం కాబట్టి ఆ బియ్యాన్ని గత 10 సంవత్సరాలుగా కంటిన్యూ ప్రతి నెల ఈ శనివారం కానీ వివిధ రోజులలో మేము అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా సేవా దృక్పథాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలని కోరుతున్నాను. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకు, సెక్రటరీ మరియు ట్రెజరర్ మరియు సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కాందే శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి ప్రతి నెల అవ్వకుబువ్వ అనే కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి నిరుపేదకు ఒక 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చాలా ఏళ్ల నుండి నిరవధికంగా నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి అణగారిన ప్రజలు మరి ఆకలితో పస్తులుండకుండా వారికి నెల 5 కిలోల బియ్యాన్ని ఇచ్చి వాళ్లకు చేయూతను అందిస్తోంది మరి రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ. మరి ఇది ఒకటే కార్యక్రమం కాదు, మరి వైద్య సేవల్లో కానీ, సమాజ సేవలో కానీ, మొక్కలు నాటే కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా కానీ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మరి రక్ష అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మరి గత చాలా సంవత్సరాల నుండి మరి నిరుపేదలకు బాసటగా నిలుస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరి చలికాలంలో అయితే దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, ఈ విధంగా అంటే సమాజంలో ఎప్పుడు ఏది నీడి ప్రజలకు ఏది అవసరం అనేటువంటి గుర్తించి దానికి మరి ప్రోగ్రాంను నిర్ణయించి మరి దాంట్లో అందరూ మేధావులమే ఉన్నాం కాబట్టి ఇంకా వందే మాతరం యూత్ సభ్యులు కూడా ఉన్నారు, యూత్ మరి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ మరి సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మరి నిరుపేదలు కూడా వాళ్ళు మా గుండె చప్పుడే రక్ష అనే భావనతో ప్రతిసారి పిలువగానే మరి తండోపతండాలుగా వచ్చి దాదాపు 50-60 మందికి ఎవ్రీ మంత్ మరి బియ్యాన్ని నిరవధికంగా ఇవ్వడం అనేది చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీన్ని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు మరి కాందే శ్రీనివాస్ గారు నిజంగా ఇలాంటి సంస్థలు ఎన్నో స్థాపిస్తారు, ఎన్నో మధ్యలోనే బంద్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇది నిరవధికంగా నడుస్తున్నా అంటే మాలో ఒక స్పిరిట్ దాగి ఉంది, ఒక శక్తియుక్తుల భగవంతుడు ఇచ్చినటువంటి శక్తియుక్తులను మేము ముందుకోతున్నాం, వినూత్న కార్యక్రమాలతో ముందుకోతున్నాం. ప్రజల గుండె చప్పుడుగా వెలుగొందుతున్నదంటే నిజంగా అభినందనీయం, హర్షణీయం, శ్లాఘనీయం అని తెలియజేస్తూ మరి జై రక్ష. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.